చంద్రబాబు మానస పుత్రికగా చెప్పుకునే మీ సేవ గత వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని అడ్రస్ గల్లంతైంది. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మీ సేవ కేంద్రాలను పునరుద్ధరించాలని సిబ్బంది మళ్లీ ఉద్యమ బాట పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 2003 సంవత్సరంలో 170 మీసేవా కేంద్రాలు ఉండేవి. ఇందులో 607 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసేవారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో 65 మంది ఉండేవారు. రాష్ట్రంలో 2009లో వైసీపీ హయాంలో సచివాలయాలు వచ్చాక మీసేవా కేంద్రాలు మూసేశారు. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మీసేవా ఉద్యోగులు ఈ నెల 19వ తేదీన తిరుపతిలో అభ్యర్థన దీక్ష నిర్వహించారు. కాగా 2022లో వీరిని సచివాలయాల్లో సర్దుబాటు చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీన విశాఖ గాంధీ విగ్రహం వద్ద అభ్యర్థన దీక్ష నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో తమను కొనసాగించాలని వారు అధికారులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఐక్యత పేరు రాంబాయ్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము, విశాఖపట్నం. మేము గత 2003 నుంచి కూడా మీసేవ వ్యవస్థలో ఈ సేవ టు మీసేవ వచ్చిన తర్వాత ఇప్పటికి గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అన్యాయం చేసింది. గత 6 ఏళ్ళ నుంచి కూడా మేము అంటే ఈ ప్రతి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి కూడా తిరుగుతున్నాం, నాయకులకి, కార్యకర్తలకి, నెక్స్ట్ సీఎం గారికి కూడా కలవడం అయితే జరిగింది. మాకు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు కూడా 18 నెలలు అవుతుంది, ఏమి కూడా ఇంతవరకు చేయలేదు సార్. మేము ఇలా 6 ఏళ్ళ నుంచి రోడ్డును పడ్డాము. నెక్స్ట్ అయితే కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు కూడా మాకు అన్యాయం చేశారు. వాళ్ళ నుంచి సెంటర్లు క్లోజ్ చేస్తారు మాకు మెయిన్, కానీ ఏ లెటర్ కూడా మాకు ఇవ్వకుండా అక్కడ క్లోజ్ చేస్తారు సెంటర్లు. మేము చాలా రోడ్డును పడ్డాము. ఈ 607 మంది కూడా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. పేరు పి నాగేశ్వరరావు అండి, విశాఖపట్నం అర్బన్ మీసేవ ఎంప్లాయీ. మేము 2003 నుంచి ఈ సేవలు చేస్తూ ఉన్నాం సార్. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేసాం, ఎన్నో సేవలు అందించాము. కానీ గత ప్రభుత్వం వైసీపీ రాగానే టీడీపీ పెట్టిందని ఒక కక్షపూరిత దీంతో మమ్మల్ని తొలగించడం జరిగింది. సో గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో ధర్నాలు, స్ట్రైకులు చేసాం, గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇచ్చాము, మాకు న్యాయం చేయమని కోరాము. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. డైరెక్ట్గా మేము సజ్జల రామకృష్ణ గారు కలవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే టీడీపీ పెట్టారు, ఆ కారణంతో మీకు ఇవ్వమని కటాకటిగా చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మన నారా లోకేష్ గారు యువగల బాధ్యతలో కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఆయన కంపల్సరీ మా ప్రభుత్వం రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాం, అర్బన్ మీసేవ ఎంప్లాయీ అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. సో మేము అభ్యర్థన చేస్తాం, ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తాం. మాకు అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో, సచివాలయం కానీ వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ యాక్చువల్గా మా ఫైల్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. ఆ ఫైల్ ఓకే చేస్తే మాకు అవుట్ సోర్సింగ్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయి. మొత్తం మన ఆంధ్రలో 170 సెంటర్స్ సార్, 607 మంది ఎంప్లాయీస్ సార్. మా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాం సార్, ప్రభుత్వాన్ని కోరుతున్నాం.